చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంతనికి వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకున్నారు. చాలా కాలం విప్లవోద్యమంలో పనిచేశానని బంధువులను, స్నేహితులను కలుసుకున్నాను అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్ధంగా పనిచేసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశం లేదని, ప్రభుత్వం అనుమతిస్తే సామాజిక సేవ చేయాలనే ఆలోచన మాత్రం ఉందన్నారు. మేము చాలా కాలం నుంచి విప్లవోద్యమంలో పనిచేసి రిటర్న్ వచ్చినా కాబట్టి మా బంధువులను, పాత మిత్రులను కలిసిపోదాం అనేటువంటిది ఇది ఆలోచించే రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మీడియా వాళ్ళు కూడా అదే విషయానికి పరిమితమై ఆలోచించండి. ఎందుకంటే ఏం లేదో రాజకీయం లేదు, రాజకీయ పార్టీని పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా లేదు. ఇదివరకు మన అన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో మా రాజకీయ ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం రాజకీయాలు లేవు. మా కుటుంబం వాళ్ళను, బంధుమిత్రులను కలవటానికి వచ్చినాము. ఇక అదేనికే పరిమితమై మీరు రాసుకునేది కానీ ఛానల్స్ ప్రచారం చేసేది కానీ దానికే పరిమితమై ఉండాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. మేము లీగల్ గా పని చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఆలోచిస్తాము. అది ప్రభుత్వం చేతిలో ఉన్నదనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవి ఆలోచించి లీగల్ గా మీరు ఎంతైనా పని చేసుకోవచ్చు అనేటువంటిది మాట్లాడుతున్నారు. కానీ రేపు పని చేస్తే ఎలాంటి చర్య తీసుకుంటారు అనేటువంటిది అయితే మాకు అర్థం కాలేదు. అందుకోసం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా దీనికి భిన్నంగానైతే మీరు ఫోకస్ చేయద్దు.